కినోవా పాలకూర కట్లెట్స్. బట్ కినోవా అండ్ కట్లెట్స్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో చూద్దాం ఎలా తయారు చేస్తారు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో ఓవరాల్గా చాలా హెల్దీ ఇంగ్రీడియంట్స్ అయితే కనిపిస్తున్నాయి ప్లేట్లో. మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కొన్ని వెజెస్ మనం సార్ట్ చేసుకోవాలి, లైక్ పాలకూర, కొంచెం క్యారెట్ అండ్ బీన్స్. సో స్టవ్ ఆన్ చేస్తున్నాం. ముందుగా కొంచెం నూనె, ఓకే సో మనం యూజువల్గా కిన్వా కూడా బ్రేక్ఫాస్ట్కి యూస్ చేస్తున్నాం, శనగపిండి యూస్ చేస్తుంటాము, అండ్ ఆలు కూడా అప్పుడప్పుడు యూస్ చేస్తాం. సో కట్లెట్స్ ఈ కాంబినేషన్ ఉంది కాబట్టి సో స్నాక్స్ అయినా కూడా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా ప్రిఫర్ చేయొచ్చు దీన్ని. అండ్ పిల్లలకి ఏంటి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, దోశ ఇది వాళ్ళ మైండ్ ఫిక్స్ అయి ఉంటారు, బట్ స్నాక్స్కి వచ్చేసరికి కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి స్నాక్ ఆప్షన్ లాగా కూడా ఎక్కువగా యూస్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఆ తర్వాత ఫస్ట్ ఇంకొక స్పూన్ కొంచెం పచ్చిమిర్చి, తర్వాత బీన్స్, తర్వాత క్యారెట్, పాలకూర కూడా వేసేద్దాం. సో ఇదైతే పర్ఫెక్ట్గా మనకు సాట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసేద్దాము. ఓకే, రిమైనింగ్ మనం మిక్సింగ్ బౌల్లో మిక్స్ చేసేస్తాం. ఓకే ఇంకా అది ఆఫ్ చేసేసుకొని ఫస్ట్ కొంచెం కినోవా, ఆల్రెడీ మనం దీన్ని బాయిల్ చేసాము. ఆ తర్వాత జస్ట్ 2 టీ స్పూన్స్ శనగపిండి, ఇందులోనే కొంచెం కార్న్ కూడా. ఆల్రెడీ బాయిల్ చేసి తీసుకొచ్చాం. కార్న్ని కూడా మనం ఆల్రెడీ బాయిల్ చేస్తాం. కొంచెం చాట్ మసాలా, కొంచెం సాల్ట్ ఇందులో కూడా. సో ఆల్రెడీ మనం అందులో వేసాం కాబట్టి చూసి వేసుకుంటే సరిపోతుంది. అవును, కొంచెం వేసుకుంటున్నాం. ఇందులోనే పెప్పర్ కూడా కొంచెం దంచేసి వేసుకుందాం. ఓకే సో పెప్పర్ కూడా కొంచెం వేసుకుందాం. సో ఇవన్నీ ఫస్ట్ మిక్స్ చేసుకున్న తర్వాత ఆలు వేసుకొని ఆ వెజెస్ కూడా వేసుకుందాం. ఓకే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కట్లెట్స్. యూజువల్గా నాన్ వెజ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం కట్లెట్స్ అనగానే. సో ఇలా కీన్వా కాంబినేషన్తో మాత్రం డిఫరెంట్గా ఉంది యాక్చువల్లీ. సో నెక్స్ట్ ఇప్పుడు ఆలు వేద్దాం. ఆల్రెడీ బాయిల్ చేసిన ఆలు కొద్దిగా స్మాష్ చేసి వేసుకుంటే బైండింగ్కి చాలా ఇంపార్టెంట్. చక్కగా హెల్ప్ చేస్తుంది. అండ్ పిల్లలకి ఇది ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా ఇస్తుంది. సో ఈ వెజెస్ కూడా వేసేసుకుందాం. వేసి ఫైనల్లీ కొంచెం పుదీనా కూడా వేద్దాము. పుదీనా, సో నిజంగా మీల్ రీప్లేస్మెంట్గా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు అన్నమాట. సో ఇది మీల్ రీప్లేస్మెంట్గా కూడా మనం యూజ్ చేయొచ్చు. మీల్ రీప్లేస్మెంట్ లాగా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే ఇందులో మనకు కార్బ్స్, ప్రోటీన్, ఫైబర్ అన్నీ ఉన్నాయి కాబట్టి. ఓకే, ఇంకొకసారి కలిపేసుకుంటాను. మీరు ప్యాన్ కూడా హీట్ చేసేయండి. సో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాం.
చక్కగా బైండింగ్ కూడా అవుతుంది కదా. యా, చక్కగా బైండ్ కూడా అవుతుంది. కొంచెం శనగపిండి అండ్ అలాగే మనం ఏదైతే ఆలు యాడ్ చేసామో అది సరిపోతుంది. సో కొద్దిగా మీకు కూడా ఆయిల్ యా, చేతిలో వేసుకొని. సో ఇది వీక్లీ ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకోవచ్చు? సో వీక్లీ ఇది థ్రైస్ కూడా తీసుకోవచ్చు. ఓకే. అండ్ ఇందులో మనం స్వీట్ కార్న్ యాడ్ చేసాం కదా, కొంచెం స్ప్రింగ్ ఆనియన్ అలా కూడా వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కట్లెట్స్. Yeah. సో పిల్లలకి ఏంటంటే చాలా ఈజీగా షోబుల్గా కూడా ఉంటాయి. అవును. అండ్ ఎప్పుడైనా కినోవా వండినప్పుడు లెఫ్ట్ ఓవర్ కినోవా ఉంటే కూడా ఇది చేసి ఇలా చేసుకోవచ్చు. అండ్ ఆల్మోస్ట్ మనం అన్ని సార్ట్ చేసుకున్నాం, బాయిల్ చేసుకున్నవే కాబట్టి త్వరగానే కుక్ అయిపోతుంది. సో పర్ఫెక్ట్గా కట్లెట్స్ అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాము. చక్కగా రెండు వైపులా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఓకే పల్లవి, సో కట్లెట్స్ కూడా రెడీ అయిపోయాయి. సో స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందామా? యా, సర్వ్ చేసుకుందాం. సో చూడడానికి బయట అంతా క్రంచీగా ఉంది, లోపల సాఫ్ట్ టెక్స్చర్ మాత్రం అలానే ఉంది. సో రెడీ అయిపోయినట్టేనా మరి? యా లాస్యా, కినోవా పాలకూర కట్లెట్స్ రెడీ అయిపోయాయి. కినోవా పాలకూర కట్లెట్స్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. కినోవా పాలకూర కట్లెట్స్ కి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి కొద్దిగా, బీన్స్ 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, పాలకూర 1 కప్పు, ఉడికించిన కీనువా 1 కప్పు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, మొక్కజొన్న గింజలు 1 కప్పు, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాలు కొద్దిగా, బంగాళాదుంప 1, పుదీనా కొద్దిగా. కీనువా పాలకూర కట్లెట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పచ్చిమిర్చి, బీన్స్, క్యారెట్ తురుము, తరిగిన పాలకూర, కొద్దిగా ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత ఉడికించిన కీనువా, శనగపిండి, ఉడికించిన మొక్కజొన్న గింజలు, చాట్ మసాలా, కొద్దిగా ఉప్పు, దంచిన మిరియాలు వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న బంగాళాదుంపలు, వేయించుకున్న పాలకూర మిశ్రమం, పుదీనా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక చేతికి నూనె రాసి కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న కట్లెట్స్ లా ఒత్తుకొని పాన్ పై వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కీనువా పాలకూర కట్లెట్స్ రెడీ.